ప్రజలందరినీ భక్షిస్తున్నాడయ్యా ఓ బ్రహ్మదేవ. దేవతలు ఎవ్వరూ కూడా ఎదిరించలేరు, అంత శక్తివంతుడు. అంతేకాదు పరస్త్రీలందరినీ కూడా హరిస్తున్నాడయ్యా అని బ్రహ్మదేవుడికి కుంభకర్ణుడి గురించి బాగా విన్నవించాడు ఇంద్రుడు. కుంభకర్ణుడికి ఉన్నటువంటి పరాక్రమం గురించి చెప్పాడు. కుంభకర్ణుడు ఏమేమి దుష్ట పనులు చేస్తున్నాడో అవన్నీ చెప్పాడు. దుష్టబుద్ధి గురించి చెప్పాడు. చెప్పి ఎవరు ఎదిరించలేరయ్యా, ఎలా ఉంటే మనుగడ కష్టం అన్నాడు దేవేంద్రుడు బ్రహ్మగారితో. ప్రతిదినం ప్రజల్ని భక్షిస్తున్నారు. కొంచెమైనా సరే మనుషుల్ని భక్షించకుండా, అంటే తినకుండా కొంచెమైనా వ్యవధి ఇవ్వటం లేదయ్యా. పూటపూటకి ప్రజలంతా నశించిపోతూ ఉన్నారు. ఇలా ఉంటే ఎలా, మనుగడ ఎలా సాగించాలి అన్నాడు ఇంద్రుడు బ్రహ్మగారితో. ఇలా గనక చేస్తే ఒక్క ప్రాణి కూడా భూమి మీద నిలవదయ్యా బ్రహ్మదేవ. ఇలా ఎలా నడవటం, ఏ జీవిని బ్రతకనివ్వటం లేదు కుంభకర్ణుడు అన్నాడు. బ్రహ్మగారితో మొరపెట్టుకున్నాడు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు గురించి ఇంద్రుడు ప్రార్థన చేశాడు. ఇంద్రుడు మాటలన్నీ విన్నాడు బ్రహ్మదేవుడు. రాక్షసుల్ని తన దగ్గరికి రప్పించుకున్నాడు. పిలిచాడు రాక్షస జాతని. కుంభకర్ణుడిని కూడా పిలిపించాడు. కుంభకర్ణుని చూశాడు బ్రహ్మదేవుడు. ఇంద్రుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. కొంత వ్యవధి కూడా లేకుండా మానవ జాతిని, రాక్షస జాతిని, సకల జీవ చరాచరాదులన్నింటినీ కూడా తినేస్తున్నాడయ్యా. ఇలా ఉంటే భూమి మీద ఒక్క జీవరాశి కూడా బతకదు బ్రహ్మదేవ అని ఇంద్రుడు ప్రార్థన చేస్తే రాక్షస జాతికి కబురు పంపించాడు బ్రహ్మగారు. రెండయ్యా మీరంతా ఏమిటో ఈ సమస్య చూద్దామన్నాడు. రాక్షసులంతా వచ్చారు. అందులో కుంభకర్ణుడు కూడా వచ్చాడు. చూశాడు కుంభకర్ణుడిని బ్రహ్మదేవుడు. కుంభకర్ణుని చూడగానే బ్రహ్మదేవుడికి కూడా భయం వేసింది. కొంతసేపటికి తెప్పరిల్లుకున్నాడు. తెప్పరిల్లుకుని కుంభకర్ణుడితో మాట్లాడుతున్నాడు బ్రహ్మగారు. విశ్రవసుడు నిన్ను నిశ్చయంగా లోకనాశనం కొరకే సృష్టించాడయ్యా అని బ్రహ్మగారు కుంభకర్ణుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా కుంభకర్ణ? మీ నాన్న నిన్ను ఎందుకు సృజించాడో తెలుసా? లోకనాశనం కొరకే నిన్ను సృష్టించాడు. అందుచేత నువ్వు నేటి నుండి చచ్చిన వాడి వలె పడి ఉంటావు. చనిపోయిన వాడు ఎలా అయితే పడుంటాడో అలానే పడుంటావు. అసలు నీకు శరీరం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలోకి నువ్వు జారుకుంటావు అన్నాడు. బ్రహ్మగారు స్వయంగా